బలం శక్తి కృపకు మీకు వందనాలు చేస్తున్నాను. అయినా ప్రతి వీటి ప్రభావం మీరు ముట్టి స్వస్థపరిచిన మీకు వందనాలు తండ్రి. ప్రభావం మా స్వస్థత మీరైనా అయా మీరు గాయపడిన హస్తం మీరు ముట్టినైనా రక్తం ముట్టి ప్రభావం మాటల నుంచి స్వస్థపరిచిన ఇస్తున్నాను. అయా మా జీవితం అందరితో ప్రభావం మీకు సహాయం చేస్తుంది వందనాలు తండ్రి. ఇక్కడే కాకుండా కథలో ప్రభావం ఇండియాలో పెట్టిన కుటుంబాలకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వాళ్ళకి మీకు వందనాలైనా ప్రతి అవసరాన్ని నాలుగు ప్రభావం మీకు తీసుకుంటున్నాను తండ్రి. ఎన్నో ప్రభావం మరి అవసరం ఉన్నాయి ప్రభావం తండ్రి. వ్యక్తిగతంగా మన కుటుంబంగా మన పిల్లలకు నా యవనస్తులైతే ప్రభావం ఎన్నో మరి సమస్య నుంచి ప్రభావం మీరే మాకు అండగా తండ్రి ప్రభావం మీరే మాకు తండ్రి సరైన ప్రభావం తండ్రి మరి సహాయం మీరు మాకు ఇచ్చిన ప్రభావం తండ్రి ప్రభావం దర్శించడం ముఖ్య ప్రభావాలైనా మరి దక్షిణ ఎదురు ప్రార్థన చేస్తాం తండ్రి. కుటుంబంలో ఉన్న ప్రభావం అటు ఇటు ప్రభావం పూర్తి వారికి రక్షణ దయచేసి తండ్రి వారికి మాట్లాడడం ప్రార్థన చేస్తున్నాను. మీకు వందనాలు ప్రభావం మరి వింటున్నందరినీ మరి ఇంకా ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతుందని కరోనా వైరస్ ఇంకా వేరే మరి వైరస్ ప్రభావాలు ప్రభావితుందని చెప్పి ప్రభావం వింటున్నామైనా తండ్రి కనికరించింది. దేశం తండ్రి స్వస్థపరిచిన ప్రభావం ప్రతి వైరస్ ప్రభావం ప్రతి రోగాన్ని వేస్తున్నాను ప్రభావం పుట్టడం తండ్రి. దాని అదుపులో అదుపు వచ్చేలాగా ప్రభావం డాక్టర్స్కి మెడిసిన్స్కి తండ్రి ప్రభావం అందరికీ జ్ఞానం దయచేయండి ప్రభావం మేము మరి సేఫ్టీలో ఉండేలాగా ప్రభావం మాకు ఏ విధంగా ఉండాలనుకోవచ్చినైనా మరి ప్రతి ఒక్కరికి మీరు నేర్పించడం ప్రార్థన చేస్తాం తండ్రి. అయా దాని ప్రభావం ఎక్కువ చేయకుండా తన ప్రభావం మీరు దాని ప్రభావం నా మీరు తగ్గించడం మీద పెట్టుకుంటున్నాను తండ్రి. అయా మీకు స్తోత్రం మీకు వందనాలు తండ్రి. అయా సంబంధం చేసిన ప్రతి వేల కొరకు మీకు వందనాలు తండ్రి. ఆత్మీయ ప్రభావం అందరినీ బలపరుస్తుంది మీకు స్తోత్రం. ఈ ప్రభావం పట్ల ప్రేమ కొరకు మీకు వందనాలు తండ్రి. ఇంకా మేము ప్రేమ ప్రభావం ఏంటంటే ప్రభావం రెండు వాళ్ళు చేసిన ప్రభావం మిమ్మల్ని వాళ్ళు మాకు పొద్దు వాళ్ళు ప్రేమించాలని ఆత్మీయ ప్రభావం మేము దాన్ని పాటిస్తున్న ప్రభావైనా అయా ఇంకా ఇతరులకు ప్రభావ తండ్రి మరి తెలియని వారికి తండ్రి ప్రభావం నేను నీ ప్రభావ తెలిసిలాగా ప్రభావ తండ్రి అటువంటి ప్రభావం మాటలు జీవితం అటువంటి నడవడి మాకు దయచేయడం ప్రార్థన చేసిన తండ్రి ప్రభావ మా క్యాంప్లో అందరికీ ప్రభావ దర్శించండి తండ్రి. క్యాంప్స్లో ప్రభావం మీ సన్ని దయచేసిన బిడ్డలందరికీ అయా మీకు స్తోత్రం తండ్రి. ఒంటరిగా ఉన్న ప్రభావ తండ్రి ప్రభావ అయా కాపులను మీకు దయచేయడం ప్రార్థన చేస్తున్నాను. డ్రైవ్ చేస్తున్న వీళ్ళందరికీ ప్రభావ మీ కాపు దయచేయండి తండ్రి. మీ జ్ఞానం దయచేయండి ప్రభావ ఎటువంటి ప్రభావ తండ్రి యాక్సిడెంట్స్ కాకుండా మీరు కాపాడండి తండ్రి. అయా ఎంతమంది ప్రభావం తండ్రి మరి భయంకరమైన ప్రభావం ప్రదేశాల్లో పనిచేస్తున్న తండ్రి ప్రభావం అయినా మరి యాక్సిడెంట్ అయ్యి ప్రోన్ ఏరియాస్లో తండ్రి ప్రభావం మీరేనని వారిని కాపాడడం ప్రార్థన చేస్తున్నాను. స్తోత్రం సదస్సు బిడ్డలందరూ దీవించండి ప్రభావ. నా ఇన్సూరెన్స్ వాయిస్ ప్రభావ తండ్రి మీరు దీవించండి అయినా చర్చ్ కోసం పనిచేస్తున్న ప్రతి చిన్న పనులు ప్రభావం మీరు దీవించండి ప్రభావ. హస్తాలను దీవించమని ఆ జీవితంలో ప్రభావం మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. స్తోత్రం ప్రభావ ప్రతిదీ మీ మహిమ మీ నామంతో ప్రభావ మీరే ప్రభావ చేసుకోమని అయినా ఈ సమయం కొరకు మీకు వందనాలు తెలుస్తుంది. యేసు క్రీస్తు పరివర్తించున్నాను తండ్రి.
వాక్యం చేసుకుందాం ఒకసారి. మత్తయి సువార్త 22:30. నిన్ను వలె ప్రేమింపవలనన్నదే రెండవ ఆజ్ఞయు దాని వంటిది అని నేర్చుకుంటాము. ఇంకా చక్కని వాక్యాన్ని మనం నేర్చుకున్నాము. ఈరోజు మళ్ళీ మనం హెబ్రీ పత్రికలో చూద్దాం. హెబ్రీకి రాసిన పత్రిక మనము 11, 12, 13 నేర్చుకున్నామా? 10వ అధ్యాయంలో 12, 13 ఒకసారి నేర్చుకున్నాం. మనకి ఈయనైతే పాపుల నిమిత్తమై సదాకాలమునకు నిలిచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు దేవుడి కుడి పార్శ్వమున ఆసీనుడైన అనే ఒక వాక్యం నేర్చుకున్నాం. 14వ వచనంలో ఒక్క అర్పణ చేత అయిన పశుపరచబడి వారిని సదాకాలమునకు సంపూర్ణంగా చేస్తున్నాడు అనే వాక్యం నేర్చుకున్నాం. మనం నెక్స్ట్ వర్స్ నేర్చుకున్నాం. 15 and 16, 15, 16 వచనాలు నేర్చుకున్నాం. హెబ్రీకి రాసిన పత్రిక 10వ అధ్యాయం 15, 16 వచనం. ఈ విషయమై పరిశుద్ధాత్మతో కూడా మనకు సాక్ష్యం ఇచ్చున్నాడు. ఏలయనగా ఆ దినమైన తర్వాత నేను వారితో చేయబో నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయములను నుంచి వారి మనసు మీద వాటిని రాయను అని చెప్పింది. 15 చెప్తామా? హెబ్రీ 10, 15, 16. ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఎలాగనగా ఆ దినములైన తర్వాత నేను వారితో చేయబో నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయం నుంచి వారి మనసు మీద వాటిని రాయును. ఆ దినములైన తర్వాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయం నందుంచి వారి మనసు మీద వాటిని రాయును. ఇక్కడ ఇంతకుముందు మనం చేసిన కార్యం చూసిన ఒక్క బలిని మన కొరకు అర్పించినారు. తర్వాత ఇంకోటి ఏంటి? ఒక్క అర్పణను చేత ఆయన మనల్ని అందరినీ పరిశుద్ధపరిచారు. సదాకాలమునకు పరిశుద్ధపరిచారు. ఆయన హై ప్రీస్ట్గా దేవుని దగ్గర నుంచి ప్రధాన యాజకుడుగా ఈ లోకానికి మన కొరకు వచ్చి మన బలిని, మన యొక్క ప్రాయశ్చిత్తము అందరినీ నెరవేర్చిన యేసుక్రీస్తు ప్రభు నుంచి ఆయన చేసిన కార్యం అంటే మనము ముందున్న యుగాలన్నిటికీ ఆదాము దగ్గర నుంచి మళ్ళీ ఈ యుగాంతం అంతా ఈ ప్రపంచం ఆఖరి వరకు జనరేషన్స్ అన్నిటినీ పరిశుద్ధపరచగల శక్తివంతమైన అర్పణ ఆ బలి. ఎంత శక్తివంతమైనది కదా దేవుని కార్యం, యేసుక్రీస్తు ప్రభు చేసే కార్యం యుగం వల్ల అన్నిటికీ సరిపోయింది. నిన్ను నన్ను చివరి వరకు సదాకాలమునకు పరిశుద్ధపరచు. ఎవరికైనా ఇష్టమా? ఎవరైనా అన్నారనుకోండి, ఎవరికైనా ఈ ఐడి, ఖతర్ ఐడి, పర్మనెంట్ ఐడి కావాలంటే, అంటే లైఫ్ టైం కొరకు చేస్తాను అంటే చాలామంది వెళ్తాం కదా. చాలామంది మనము ప్రిఫర్ అదే అస్తమాట ఎందుకు రిన్యూ చేయించుకోవడం అదొకటి. ఇంకోటి ఇక్కడ ఉంటే ఖతర్ ఐడి పర్మనెంట్ ఇస్తాను అన్నారు అనుకోండి, ఉంటారా? ఇష్టమేనా? లేదా అప్లై చేసుకోండి, పలానా ఇది దీనిలోని మీరు లింక్ ఓపెన్ చేసుకొని తర్వాత మీరు పలానా చోటుకి రావాలి, తర్వాత ఇంకొక ఆఫీస్కి రావాలి, ఆ తర్వాత ఇంకొక ఆఫీస్కి రావాలి, ఆ తర్వాత ఇంకొక దగ్గర రావాలి అన్నారు అనుకోండి. ఇలా 10 ప్లేసెస్ చెప్పారనుకోండి, 10 కాదు 20 చెప్పినా మనం వెళ్ళి లైన్లో నుంచి చేర్చుకుంటాం. ఎందుకంటే అది పర్మనెంట్ కావాలని అనిపిస్తుంది కదా. ఏదైనా ఈ మంచి సంగతులు, ఈ ఖతర్ ఐడి కానీ ఏదైనా కొంతమంది చదువులేదు, మేము పోదాం అనుకుంటున్నామని మనసులో ఆల్రెడీ ఒకరికి కొంతమందికి వెళ్ళిందని. అయితే ఇక్కడ మనకి సదాకాలమునకు పరిశుద్ధులుగా యేసుక్రీస్తు ప్రభు చేసిన తర్వాత, సదాకాలమునకు నేను కడిగిన తర్వాత, నేను శుద్ధి చేసిన తర్వాత నీ హృదయంలో రాస్తున్నారంటే ఏమని?
తన నిబంధన, తన వాక్యంను, తన యొక్క మాటల్ని మన హృదయంలో రాస్తారంట. అది దేవుడు చేసిన నీకు మధ్యలో జరిగిన నిబంధన. ఒక భార్యాభర్తలుగా తయారు చేయబడాలి, వాళ్ళు నిర్ణయించబడాలి. ఒక వివాహం జరగాలి అంటే ఇప్పుడంటే ఏదో 10 మంది 20 మంది పోలీసు వాళ్ళు బతుకులాడుకొని చేసుకుంటున్నారు. కానీ అంతకుముందు అయితే వాళ్ళ యొక్క స్తోమతను బట్టి వేల మంది మధ్యలో ఒక ప్రీస్ట్ని, పాస్టర్స్ని పిలుస్తారు. ఒక్క పాస్టర్ కాదు, ఒక మ్యారేజ్కి ఒక 5 10 మంది పాస్టర్స్ ఉంటారు. అంటే ఆ కన్వెంట్ రిలేషన్షిప్ని అంత వాల్యుబుల్ అన్నమాట. ఈ దేవుని దగ్గర దేవుడు కూడా కన్వెంట్ రిలేషన్షిప్. ఇప్పుడు ఈ కన్వెంట్ మ్యారేజ్ కన్వెంట్ ఎప్పుడు వరకు అండి? 5 సంవత్సరాల గ్యారంటీయా? 10 సంవత్సరాల గ్యారంటీయా? ఎప్పటి వరకు? జీవితాంతం కదా, జీవితాంతం. ఈ చిన్న బంధాన్ని చిన్నదాన్ని అనడానికి లేదని ఈ ఎర్త్లీ, ఈ భూమి మీద ఉన్న ఈ బంధాన్ని చివరి వరకు కడితే నీతో దేవుకున్న బంధాన్ని కట్టడానికి యేసుక్రీస్తు వచ్చాడు లోకానికి. హల్లెలూయా. నిబంధన చేసిన దేవుడు నీతో. ఆ నిబంధన ఏంటంటే నా ధర్మ విధులను వారి హృదయం నుంచి వారి మనసు మీద రాయదు. నేను మళ్ళీ హృదయం అంటే ఏంటిదేవా అని మళ్ళీ నాకు ఇర్మియా గ్రంథంలో చెప్తున్న మాట గుర్తు చేసింది. ఏంటి అని చూస్తే అక్కడ ఏమనండి? ఘోరమైన వ్యాధి కలదంట హృదయం. అది తెలిస్తే మనం చూడలేం, మనం చూసుకోలేం. అంత ఘోరమైన వ్యాధి కలిగిన, పాపపు వ్యాధి పట్టిన హృదయం అంటే మన జీవితం అందరిది. అయితే అలాంటి హృదయాన్ని దేవుడు అంగీకరించి మళ్ళీ ఇంకో చోట ఏమన్నారంటే ఎజెకియల్ 36:26లో 36 ఏమంటారు? ఎజెకియల్ గ్రంథంలో నూతన హృదయంను మీకు ఇచ్చాను, నూతన సభ మీకు కలిగేస్తుంది. ఇంకొకటి ఏమంటే రాతి గుండె మీలో తీసేసి మాంసపు హృదయం ఇస్తారు. ఆ మాంసపు గుండె మీదంట ఇప్పుడు ఎవరు రాస్తారు? చేతని ఆత్మ ద్వారా రాయబడతామంటే మనం. నీ హృదయము మార్చబడిందా? నీ రాతి గుండె తీసేసి మెత్తని మాంసపు హృదయం దేవుని దగ్గర నుంచి తెచ్చుకున్నావా? ఎప్పుడైనా ఈ అనుభవం దొరికిందా? క్షమించబడ్డావా? నిజమైన పశ్చాత్తాపంతో దేవుని ఎప్పుడైనా అడిగావా? లేదా క్యాజువల్గా సరే దేవా నువ్వు అడుగుతున్నావు కదా, నా జీవితం నా హృదయం ఇస్తాను, సరే నేను క్రైస్తవుని అనిపించుకుందాం అనుకుంటున్నాను, ఏదో ఒకటి చేద్దాం అన్నాను, అలాంటి దానిలోకి వెళ్ళవా? నిజమైన నిబంధన, ఆ బంధం దేవునితో కావాలని కోరుకుంటున్నావా? ఎప్పుడైనా నీ గుండెల్ని మురికి హృదయాన్ని మార్చేసుకున్నావా? లేదా రాతి హృదయాన్ని ఎక్స్చేంజ్ చేసుకున్నావా యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి? లేదా అది చెక్ చేసుకున్నామా ఈరోజు? ఒకవేళ నిజంగా నేను నిజంగా పశ్చాత్తాపడి నేను దేవుని అడగలేదంటే ఈరోజే ద బెస్ట్ డే, ఈరోజే చక్కని దినం సమయం. ఇక్కడ ఏమంటున్నారు? మళ్ళీ ఇంకొక వాక్యం వచ్చింది, హృదయం పలక మీద నా వాక్యాన్ని రాసుకోను అని చెప్పి సామెతల గ్రంథంలో ఉంటుంది 3:3లో. హృదయం పలక మీద రాసుకోను. ఈసారి ఏమంటారంటే 1 కొరింథీ 3:3 దగ్గరికి వచ్చేసరికల్లా వాక్యం ఒకసారి చదవమా? అక్కడేమో రాసుకోను, నీ హృదయం పలక మీద వాటిని రాసుకోను అని. 2 కొరింథీ 3:3 రాతి పలక మీద కానీ శిలతో కానీ రాయబడక మెత్తని హృదయంలో ఆ పలకల మీద జీవగల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక ఉన్నారని మీరు కేటపరచబడుతున్నారు. ఏమంటారు? మనము రాతి పలక మీద కానీ శిలతో కానీ రాయబడలేదంటే మన జీవితాలు ఏమైనాయి? మెత్తని హృదయం మీద అన్న పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా రాయబడిన క్రీస్తు పత్రిక వేశారని మీరు తేటపరచబడుచున్నారని చెప్పి కొరింథీయులకి పౌలు రాస్తున్నారు. హృదయములు మెత్తని హృదయాలను పలకల మీద దేవుని యొక్క ఆత్మ రాస్తా ఉంటారు. దేవుడు ఎప్పుడైతే నీ హృదయంలో రాస్తారో అది చదువు, అది ఎవరు తీయలేదు, అది ఎప్పటికీ నిలిచింది. సో దేవుని చేత రాయబడిన పత్రికలుగా ఉన్నాం మనం. దేవా నా హృదయంలో మీ ఆత్మతో వాక్యం రాయండి నాన్న, మీ ఆత్మతో మీ ప్రేమను రాయండి నాన్న, మీ ఆత్మతో నా మీద రాయండి నాన్న. సో దట్ నా జీవితం ఒక చూసిన వాడికి ఒక దేవుని బ్రతుకుగా, దేవుని బిడ్డ
దేవాలయం, నా జీవితం ఒక రిఫ్లెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఒక ప్రతిబింబించాలి నాయన నీ మహిమని నేను అని చెప్పి మనం దేవుని అడుగుతాం. దేవా నా హృదయాన్ని మెత్తని హృదయం నాకు ఇవ్వండి, ఇంకా నూతన హృదయం నాకు ఇవ్వండి, రాతి వంటి గుండె లాంటి కాకుండా దేవుని దగ్గర అడుగుతున్నాం. ఇంకా ఈ నా ధర్మ విధులను నా వారి హృదయం నుంచి వారి మనస్సు మీద వాటిని ఒకవేళ మన జీవితాల్లో ఇంకా పాతలే పెట్టుకొని ఉంటే, ఇంకా దేవుని చేత రాయబడకుండా ఉంటే నా హృదయం మీద నీ వాక్యాలను నీ ధర్మ విధులను నా హృదయంలో రాయండి వేసేయా అని మనం దేవుని అడుగుదాం. ఈరోజు హెబ్రీ మరోసారి చెప్తాం. హెబ్రీ 10:15 ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇస్తున్నాడు. ఎలాగనగా ఆదికులైన తర్వాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయం నుంచి వారి మనసు మీద వాటిని రాయుదును. నా ధర్మ విధులను వారి హృదయం నుంచి వారి మనసు మీద వాటిని రాయుదును. ఈ వాక్యం నేర్చుకున్నాను. దేవుని నామమునకు వందనాలు. ఈ సాయంత్రం సమయం మనం దేవుని వాక్యం చూస్తున్నాం. మనము గత కొన్ని వారాలుగా ధ్యానించుకుంటా ఉన్నాం కదా, యేసుక్రీస్తు అన్న మాటలు యోహాను వాటి నుంచి మనం ధ్యానించుకుంటా ఉన్నాము. నేనే అన్న మాటలు మనం ధ్యానించుకుంటా ఉన్నాము. పోయిన వారం మనం చూస్తున్నాము, మానవులుగా లేకపోతే మనము మనుషులంగా మనము ప్రతిదానికి తొందరపడతాం కదా. ఏదైనా చిన్న మిస్టేక్ అయినా కానీ, లేకపోతే ఏదైనా బాధ అయినా కానీ మనము తొందరపడిపోతూ ఉంటాము. మనకు తెలుగులో ఏమంటుందంటే కలవరపడతా ఉంటాం అన్నిటికీ మనం కదా, తొందరపడతా ఉంటాం, భయపడతా ఉంటాం. ప్రతిదానికి యాక్సిడెంట్ అయితే, లేకపోతే ఇంటి దగ్గర నుంచి ఏదైనా వార్త వచ్చిందనుకో, ఫోన్ వస్తే సడన్గా కలవరపడతా ఉంటాం. లేకపోతే ఇంటి దగ్గర నుంచి ఫోన్ రాకపోయినా కలవరపడతా ఉంటాం, రాలేదని చెప్పేసి. స్పాన్సర్ ఫోన్ చేసినా భయం అవుతాం కొన్నిసార్లు కదా. కొన్నిసార్లు ఏమో రోడ్ మధ్యలో నడుస్తూ ఉంటాం, బైకులు స్టాప్ అయిందా కథం భయం అవుతూ ఉంటుంది, ఏమవుతుంది అని చెప్పేసి పోలీసులు వస్తూ ఉంటాడు. సో ప్రతిదానికి మనము కలవరపడతా ఉంటాం. చిన్నదానికి కూడా, చిన్నగా ఏదైనా ఇక్కడ చిన్న పెయిన్ వచ్చిందనుకో, కొంచెం అని కూడా అరే ఇదేదో కిడ్నీ ఉండొచ్చు, అదే కలవరం అవుతూ ఉంటాం కదా. సో ఏదైనా కానీ మనము జల్దీ లేకపోతే త్వరగా మనము తొందరపడుతూ ఉంటాము, త్వరగా మనము కలవర పడుతూ ఉంటాము. కంపెనీలు కూడా ఈ అయిపోతుంది, వైడ్ అయిపోతుంది, లేకపోతే కాంట్రాక్ట్ అయిపోతుంది అంటే భయమే మనం కదా. సరే టైంకి రాకపోతే కూడా భయం అవుతూ ఉంటుంది. సో ఇట్లా కలవరము ఇక్కడ చూస్తే కానీ మన జీవితంలో మనము కలవరపడుతూ ఉంటాము. ప్రతి చిన్న కారణం కూడా మనము కలవరపడుతూ ఉంటాము. సో ఇక్కడ మనం చూసుకుంటే మనం ఇంకా ఆ మేడగదిలోనే ఉన్నాము. యేసుక్రీస్తు మాది కొన్ని గంటలే ఉండే కానీ మనం 3 వారాలుగా అక్కడనే ఉంటున్నాం మేడగదిలో. సో ఆ మేడగదిలో జరిగిన సంగతిని మనం చూద్దాం. అక్కడ ఇంకా యేసు వారు అక్కడ మేడగదిలోనే ఉన్నారు. అక్కడ ఉండి అక్కడ మనం చూస్తే అక్కడ 13వ అధ్యాయంలో మనం చూస్తే యేసు వారు అందరూ 12 మంది కూర్చున్నారు. అక్కడ కూర్చున్నప్పుడు యేసు వారు భోజనం అయిన తర్వాత లేచి ఆయన తువాలు కట్టుకొని ఇంకా ఆయన రెడీ అయిపోయి ఒక బేసిన్ లేకపోతే ఒక దాన్ని ఏమంటారంటే ఒక డేక్షలాగా పెద్ద గిన్నె పట్టుకొని నీళ్ళు నింపుకొని శిశువుల దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరి పాదాలు కడగడము అప్పటిలో లేకపోతే ఆ మేడగదిలో మనకు కనబడుతూ ఉంటుంది 13వ అధ్యాయంలో. మామూలుగా అది చూస్తే మనకు తెలుసు, ఇక్కడ ఇండియా పెరిగిన మనము గురువులకి చాలా మనము రెస్పెక్ట్ ఇస్తాం కదా. వాళ్ళకి చాలాసార్లు నార్త్ ఇండియాలో వెళ్తే టీచర్ అంటే ఒక పొద్దున వచ్చి వాడు కాలు మొక్కుతారు. లేకపోతే ముఖ్యంగా మ్యూజిక్ టీచర్స్ లేకపోతే వీళ్ళు వాళ్ళ దగ్గరికి ఆ శిష్యుడు వచ్చి తప్పకుండా వాడు కాలు మొక్కాలి. టీవీలో కూడా మనం చూస్తూ ఉంటాం కదా, కొన్ని కాంపిటీషన్స్లో ఫస్ట్ వాడు వచ్చి కాలు మొక్కిన తర్వాత వాడు స్టార్ట్ చేస్తాడు. అది మనకు అందరూ తెలుసు. గురువుని శిష్యులు మొక్తారు, లేకపోతే శిష్యులు
కాలు మొక్కుతారు, లేకపోతే సాగిల పడతా ఉంటారు, ఇవన్నీ కూడా మనకు తెలుసు. కానీ ఇక్కడ డిఫరెంట్గా మనం చూస్తాం. ఏంటంటే గురువే సృష్టికర్త, ఆయన దేవుడు, ఆయన దేవుడి కుమారుడైన దేవుడు కూడా ఆయన వ్యక్తి ఏం చేస్తుందంటే ఒకరి పాదాలు కడుగుతాం. ఎంత తగ్గింపు, లేకపోతే ఇది ఎప్పుడు వినలేదు అనుకుంటా. ఆ గురువు లేకపోతే ఆ ఇన్ఛార్జ్, హోల్ యూనివర్స్ ఇన్ఛార్జ్ వచ్చి ఆ మనుషులని ఒక్కొక్కరు కడుగుతూ ఉంటే ఎంత అది ఆ సీన్ వాళ్ళకు భయమైంది. వాళ్ళు ఎందుకు ఇట్లా చేస్తామని యేసు ప్రభు అని చెప్పేసి వాళ్ళకు కలవరం అయింది, ఎందుకు ఇట్లా అవుతుందని చెప్పేసి. చాలాసార్లు మనము రెస్పెక్ట్ చేయం వేరేళ్ళకి, అంటే కింద వాళ్ళకి, లేకపోతే ఇన్ఫీరియర్ వాళ్ళకి, లేకపోతే కింద పనిచేసే వాళ్ళకి ఏం. ఒక ప్రిన్సిపల్ అంట, వాడు పొద్దున్నే ప్రిన్సిపల్ రాగానే మామూలుగా అందరు పిల్లలు చెప్పాలి కదా గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పేసి. ఈ ప్రిన్సిపలే ప్రతిరోజు ప్రతి క్లాస్కి వెళ్ళి పిల్లలు చెప్తా ఉన్నాడంట. ఎప్పుడు ఆయన పద్ధతి ఆయన అట్లా చేస్తూ ఉంటాడు. ఎందుకు నువ్వు అట్లా చేస్తున్నావు అని చెప్పేసి ఒక టీచర్ అడిగితే అంటున్నాడంట, నేను పిల్లలకు కాదు కానీ ఆ పిల్లలు పెద్దగైన తర్వాత వాళ్ళ ఆఫీసర్స్ అయితే కదా అది చూస్తున్నా వాళ్ళ అంటున్నాడు. వాళ్ళు పెద్ద విఐపీలు అయితే, లేకపోతే వాళ్ళు మంచి ఐఏఎస్ ఆఫీసర్స్ అయితే, లేకపోతే వాళ్ళ టాప్ CEO అయితే చెప్పేసి వాళ్ళని చూస్తున్నాం అని చెప్తాను. సో ఆ తగ్గించుకోవడం మనము చూస్తాం. యేసుక్రీస్తు వారు కూడా ఆ తగ్గించుకొని అక్కడ వాళ్ళ పాదాలు కడుతున్నప్పుడు వాళ్ళకి ఏదో భయము అయిందనుకోండి. దాని తర్వాత మనం అదే జరుగుతూ ఉన్నది. వాళ్ళు ఆ ఆశ్చర్యపోయినారు, వాళ్ళు ఆ మనసు అంతా కలవరపడుతున్నారేమో. దాంట్లోనే మనం తర్వాత చూస్తే అదే అధ్యాయంలో 13వ అధ్యాయంలో 18వ వచనంలో అంటా ఉంటాడు, యేసు వారు అన్నాడు, నాతో కూడా భోజనం చేయవాడు నాకు విరోధముగా తన మడిమ ఎత్తిన తర్వాత అంటున్నాడు, ఆయన గురించి చెప్తా ఉంటే 22వ వచనంలో, మీలో ఒకడు నన్ను అప్పగించిన మీతో నిశ్చయంగా చెప్తున్నానని రూఢిగా చెప్పాను. అప్పటి వరకు వాళ్ళకి తెలియదు, అప్పటి వరకు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ ఉన్న గ్రూప్లో ఉండే ఆ శిష్యులను ఒకడే యేసుక్రీస్తుని అప్పగించని చెప్పేసి ఎవరికీ తెలియలేదు. యేసుక్రీస్తు తెలుసు కానీ ఎవరు చెప్పలేదండి. ఈ వార్త వెళ్ళగానే ఇంకా వాళ్ళకి లోపల భయమైపోయిందండి. అదే మనవులే యేసు ప్రభుని అప్పగిస్తున్నా, లేకపోతే ఇంత భయంకరమైన సంగతి చేస్తున్నారని చెప్పేసి వాళ్ళకు మనసు అంతా కూడా బాధ అయిపోయిందేమో, దుఃఖం ఉన్నారేమో, లేకపోతే వాళ్ళంతా కలవరపడేట్టు మనము చూడవచ్చు. అది జరుగుతూ ఉన్నది. 33 వచ్చే వరకు 33 వచనంలో అంటాడు, నేను ఎక్కడికి వెళ్తున్నో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారము ఇప్పుడు మీతో చెప్తున్నాను. అది అన్నీ జరుగుతూ ఉన్నాయి. మంత్రవాది అంటున్నాడు, నేను వెళ్ళిపోతున్నాను, మీరు నా దగ్గరికి రాలేరు. నేను యూదులు చెప్తున్నాను, మీకు కూడా చెప్తున్నాను. వాళ్ళకి ఇంకా కలవరమైంది. అదే ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి అవుతా ఉన్నాయి. అక్కడ వాళ్ళ మనసు అంతా అది విరిగిపోతూ ఉందేమో, లేకపోతే ఆ బాధ ఉన్నారేమో, వాళ్ళ మనసు అంతా చెదిరిపోతూ ఉన్నది. దాని తర్వాత అక్కడ చూస్తాం మనము కొంచెం సేపు తర్వాత 38వ వచనంలో మనం చూస్తాం. అక్కడ పేతురు చాలా దుడుకు పేతురు కదా, అది విన్న తర్వాత, అయ్యా నేను నీతో వస్తా అని చెప్పేసి, నేను తప్పకుండా నీతో చనిపోతా అని చెప్పేసి అంటూ ఉంటాడు కదా. అక్కడ 38వ వచనంలో అప్పుడు యేసు ప్రభు ఏమంటాడు, నా కొరకు నీ ప్రాణం పెట్టిదివా, ఆయనను ఎరగనని నీవు ముమ్మారు చెప్పక మునుపు ఓడిపోదని చెప్పేసి నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఆ మాట యేసుక్రీస్తు పేతురు అన్నప్పుడు అనుకుంటా పేతురు భయమైపోయింది. అరే నేను అబద్ధం ఆడుతున్నా, యేసుక్రీస్తు తెలియదని చెప్పేసి ఆయన లోపల కలవరం ఉంది, కలవరపడ్డాడే. ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ఆ నెక్స్ట్ వర్స్ మనం చూస్తాం. ఏంటంటే 14వ అధ్యాయం మొదటి వచనంలో అంటాడా, హృదయమును కలవరపడనీయకుడి. ఆయన తెలుసు చేసుకోవాలి. ఇవన్నీ జరిగినాయి ఈ శిష్యులకి. వాళ్ళ మనసు అంతా అల్లకలంగా ఉన్నదేమో, లేకపోతే వాళ్ళ మనసు అంతా బాధతో ఉన్నదేమో, లేకపోతే వాళ్ళ మనసు అంతా ఇరిగిపోయి ఉన్నదేమో, లేకపోతే వాళ్ళ మనసు అంతా ఏదో వేరే ఆలోచిస్తామని చెప్పేసి ఆయన మాట చెప్తున్నాడు, నీ హృదయంలో కలవరపడని చెప్తాను. ఉంటాయి బాధలు కదా, ఎన్నో వస్తూ ఉంటాయి. మామూలుగా చూస్తూ ఉంటే ఈ చరిత్రకారులు లేకపోతే ఆ వేదాంతం చదువుతున్న వాళ్ళు ఏం చెప్తారంటే, ఈ 13th చాప్టర్కి 14th చాప్టర్కి గ్యాప్ ఏం లేదంట. మన కోసం డివైడ్ చేసి, కానీ అది ఇమీడియట్గా మనము వచ్చినట్టు మనము చూడవచ్చు. అక్కడ చదువుతాను 13-16వ వచనం నుంచి మనము క్లియర్ చదివితే అక్కడ ఆపకుండా
మనము చదివితే సీమోను పేతురు, ప్రభువా నీవెక్కడికి వెళ్ళుచున్నావని ఆయనను అడగగా యేసు, నేను వెళ్ళుచున్న చోటికి నీవిప్పుడు నా వెంట రాలేదు, కానీ తర్వాత వచ్చేదమని అతనితో చెప్పాను. అందుకు పేతురు, ప్రభువా నేను ఎందుకు ఇప్పుడు నీ వెంట రాలేను? నీ కొరకు నా ప్రాణం పెట్టుదని ఆయనతో చెప్పగా యేసు, నా కొరకు నీ ప్రాణం పెట్టుదువా? ఆయనను ఎరగనని నీవు మాకు చెప్పుకుందు. కోడి కూయ నీతో నిశ్చయంగా చెప్తున్నాను, నేను మీ హృదయమును కలవరపడింది. అది అనమాట ఆ ఫ్లో, అట్లా అనమాట. అది అక్కడ బ్రేక్ కాలేదు. అక్కడ యేసు వెంటనే అంటున్నాడు, మీ హృదయాలని కలవరపడింది. అన్నసార్లు మన హృదయాలు కలవరపడతాం కదా, ఆ సిచ్యువేషన్, లేకపోతే పరిస్థితులు చూసినప్పుడు, లేకపోతే ఏదైనా బాగాలేనప్పుడు, ఏదైనా ఫోన్ వచ్చినప్పుడు కలవరపడతా ఉంటాయి. సో ఈ సాయంత్రం సమయం ఎవరికైతే శిష్యులకు చెప్తా ఉన్నాడు ఆ మేడగదిలో, నాకు చెప్తా ఉన్నాడు, ఇక్కడ కూర్చొని మనందరికీ కూడా చెప్తా ఉన్నాడు, మీ హృదయాలని కలవరపడింది. జరుగుతూ ఉంటాయి సంగతి, కానీ మన హృదయము కలవరపడనీయదు. కానీ అక్కడ ఏం చెప్తాడు, కలవరపడనీయకున్నాము కదా. మనము మన హృదయాలను కలవరపడనీయకుండా ఏం చెప్తున్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు కదా, నా యందును విశ్వాసం ఉంచుడి. అక్కడ క్లియర్గా యేసువాడు స్పష్టంగా చెప్తున్నాడు, దేవుని యందు మీరు విశ్వాసం ఉంచుతున్నారు కదా, నా యందు కూడా మీరు విశ్వాసం ఉంచండి. ఈ మనం మామూలుగా ఈ లోకంలో చూస్తే రీసెంట్గా మనం దేవుని గురించి ఏదైనా చెప్పొచ్చు, నేను దేవుని నమ్ముతాను, లేకపోతే దేవుని నమ్ముతావా, లేకపోతే దేవుడు అని చెప్పేస్తే ఆయన మాట అంటే ఎవరేం పట్టించుకోరు. ఎప్పుడైతే యేసు క్రీస్తు అన్నవా అక్కడనే వచ్చేస్తుంది. సో అక్కడ దేవుడు యేసు క్లియర్ అవుతున్నాడు, దేవుడిని నమ్ముతున్నారా, నన్ను కూడా నమ్మని చెప్పి యేసు క్రీస్తుని నమ్మడం అనేది చాలా. మనం కొన్నిసార్లు జనరల్గా దేవుడు అని చెప్పేస్తాం కదా, చాలామంది దేవుడు అంటే నార్మల్ ఏం పట్టించుకోరు. మా స్కూల్లో కూడా నేను టీచింగ్ పాటలు పాడేటప్పుడు గాడ్ అని పాడితే ఎవడేమన్నాడు, ఏం పట్టించుకోడు. ఒక్కసారి జీసస్ అన్నవా బైబిల్ పెట్టేస్తారు. ఆ యేసు అన్నప్పుడు పట్టేస్తారు. తెలుసు వాళ్ళకి యేసు క్రీస్తు ఆయన దేవుడు అని తెలుసు వాళ్ళు, అంటే అది రానియాలన్నమాట వాళ్ళు. సో ఇక్కడ క్లియర్గా చెప్తామని యేసుతో చెప్తున్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంచు కదా, నా యందు మీరు విశ్వాసం ఉంచండి, యేసు క్రీస్తు మీద మీరు విశ్వాసం ఉంచని చెప్పేసి క్లియర్గా మనకు చెప్తా ఉన్నాడు. ఇక్కడ యోహాను సువార్త కదా 14 ఉంటుంది. ఆయన చెప్తా ఉన్నాడు, మీ హృదయంలో కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. ఈ సాయంకాల సమయం మనము యేసు క్రీస్తు మీద విశ్వాసం ఉంచుతాము. యేసు క్రీస్తు గురించి, దేవుడి మీద కాదు. తర్వాత మనం చూద్దామా దేవుడు అంటే ఎవరు, కానీ యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచాలి. మనం చూస్తే ఈ బైబిల్లో ఈ 66 పుస్తకాల్లో ప్రతి పుస్తకం కూడా యేసుక్రీస్తు గురించి చెప్తారు. ప్రతి పుస్తకంలో యేసుక్రీస్తు కనబడుతున్నాడు. మనము ఆది కాండం చూస్తే ఆయన సృష్టికర్తగా మనకు కనబడతా ఉంటాడు. ఇంకా మనము ఆయన ఆది కాండంలో జీవవాయువు ఆయన కనబడతాడు. ఇంకా వాగ్దానము విమోచనంగా ఆయన కనబడతా ఉంటాడు. నిర్గమకాండంలో మనం చూస్తే ఆయన పశుగా యేసుక్రీస్తు కనబడతా ఉంటాడు. తర్వాత లేవీకాండం చూస్తే ఆయన ప్రధాన యాజకుడిగా యేసువారు కనబడతా ఉంటాడు. ఇంకా సంఖ్యాకాండం చూస్తే ఉదయం మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఆయన కనబడతా ఉంటాడు. ఇక్కడ సంఖ్యాకాండంలో, ద్వితీయోపదేశకాండంలో నీ కొరకు శాపంగా మారిన యేసు కనబడతా ఉంటాడు. అట్లా ప్రతి బుక్లో కూడా యేసుక్రీస్తు కనబడతా ఉంటాడు. యేసుక్రీస్తు గురించే ఈ 66 పుస్తకాలు రాయబడ్డాయి. మత్తయి సువార్తలో చూస్తే మత్తయి సువార్తలో ఏమన్నా కనబడుతుందంటే యూదులకు రాజుగా యేసు కనబడతా ఉంటాడు. మార్కు సువార్తలో ఆయన సేవకుడుగా కనబడతా ఉంటాడు. తర్వాత లూకా సువార్తలో ఆయన మనుష్య కుమారునిగా కనబడతా ఉంటాడు. ఇంకా యోహాను సువార్తలో ఆయన దేవుని కుమారునిగా యేసు ప్రభు మనకు కనబడతా ఉంటాడు. ప్రకటనలో చూస్తే ఆయన ఆల్ఫా ఒమేగా, ఆయననే ఆదియు అంతము, ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఇంకా రానైన యేసుక్రీస్తు అని చెప్పేసి ఆయన కనబడతా ఉంటాడు. సో బైబిల్ అంతా కూడా యేసుక్రీస్తు గురించి ఉన్నది, దేవుని గురించి, కానీ ముఖ్యంగా రాసింది యేసుక్రీస్తు దేవుడు అని చెప్పండి. ఆయన ద్వారానే రక్షణ,
ఆయన ద్వారానే మనకు విమోచన, ఆయననే మన కొరకు చనిపోయి తిరిగి లేచి ఆయననే. సో యేసుక్రీస్తు అంటున్నాడు, మీరు దేవుని నమ్ముచున్నారా, ఆయన మీరు విశ్వాసం ఉంచాలి. యేసుక్రీస్తు మీద మనము విశ్వాసం ఉంచాలి. దేవుడు అంటే కరెక్టే, దేవుడే, కానీ ఆ దేవుడు పేరేంటి? ఆయన పేరు యేసుక్రీస్తు. ఆయన నామంలో మనకు రక్షణ, ఇంకా వేరే దగ్గర ఎక్కడ కూడా మనకు రక్షణ కనబడదు. ఈ వాక్యంలో గమనించి చూస్తే కూడా ఈ యేసు ప్రభు గురించి రాయబడ్డదంట. యేసు ప్రభు చెప్తా ఉంటాడు, యోహాను సువార్తనే 5వ అధ్యాయము 39వ వచనంలో, ఈ శాస్త్రులు పరిచయులు వాళ్ళు చాలా వెతుకుతా ఉన్నారు ఈ బైబిల్లో. చెప్తా ఉన్నారు వాళ్ళకి యోహాను సువార్త 5:39లో, లేఖనములందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుతున్నారు, అవి నన్ను గురించి సాక్షిస్తున్నవి. అవి యేసుక్రీస్తు గురించి అవి సాక్ష్యం. యేసుక్రీస్తు గురించి, ఆయననే దేవుడు. ముందుకు వెళ్దాం. 11th వర్స్లో మనం చూస్తే 14వ అధ్యాయం 11th వర్స్లో ఉంటుంది, తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమై నన్ను నమ్మండి అని చెప్తాను. యేసుక్రీస్తు నమ్మమని చెప్తాను. ఇంత స్పష్టంగా మనతో మాట్లాడుతాను దేవుని వాక్యం కదా. నమ్మేది యేసుక్రీస్తుని నమ్మాలి కదా. అన్నీ నమ్ముతూ ఉంటాం మనం, కానీ దేవుని వాక్యం దగ్గరకు వచ్చే వాళ్ళకి ఇది అయిందా లేకపోతే ఇది నిజమా అని చెప్తా ఉంటాం. అన్నీ నమ్ముతాం మనం, చూసి అన్నీ నమ్ముతూ ఉంటాం. ఈ మధ్యలో చాలా వీడియోస్లో వస్తూ ఉంటాయి. వాట్సాప్లో ఏం చెప్తే నమ్ముతాం మనం. వాట్సాప్లో ఇది తింటే నువ్వు ఇలా పక్కగా అవుతావు, ఇది తింటే లావ్ అవుతావు అంటే దానికి తినేస్తూ ఉంటాం, రోజు తింటూ ఉంటాం కదా. అవి ఈజీగా నమ్మేస్తాం మనం. వాట్సాప్లో నువ్వు కళ్ళ మందు లేకపోతే అల్లోరా పెట్టుకో, ఎండుకలు తెల్లగా అయిపోతే నల్లగైతే అంటే అన్ని రోజు పెట్టుకుంటూ ఉంటాం. అవి ఈజీగా నమ్మేస్తాం మనం కదా. చాలా ఈజీగా అవి మనకు వెళ్ళిపోతూ ఉంటాయి. రోజు నువ్వు అల్లం వేసుకొని పొద్దున్నే వేడి నీళ్ళు ఇంకా మిరియాలు వేసుకొని తాగు అంటే తాగుతూనే ఉంటాం కదా. చాలా మంది చెప్తూ ఉంటారు నాకు, అదే తాగుతుందండి అందుకనే మాకు వైరస్ వస్తలేదు. లేదు, అది ఎందుకంటే వాట్సాప్ చెప్తున్నారు కాబట్టి. కానీ దేవుని వాక్యం చెప్తుంటే అది ఎట్లయితుంది అంటారు కదా. మోషే ఆ కర్రతోటి జస్ట్ ఆ చిన్న కర్రతోటి ఆ ఎర్ర సముద్రం పాయ చేసినంటే అరే అట్లా ఎట్లయితుందయ్యా అని డౌట్ ఉంటుంది అక్కడ చిన్న కర్రతో. అదే సినిమాల ఈ చిరంజీవి లేకపోతే నాకు కొత్త కొత్త పేర్లు నాకు రాసుకున్నారు చూసుకున్న తర్వాత, అల్లు అర్జున్ అంట, ఇంకా పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ జూనియర్, వాడు 10 మందిని చంపేస్తే నమ్మేస్తాం మనం. అరే వాడు చూడాలి, వాడే ఈజీగా మనం నమ్మేస్తాం. బైబిల్ చెప్పింది మాత్రం మనము నమ్మము. వేసుకోమంటున్నా, అయ్యా నన్ను నమ్మండి అయ్యా, అక్కడ చెప్తా ఉన్నాను కదా, నన్ను నమ్మండి అని చెప్పేసి చెప్తాను. 3వ వచనానికి వెళ్దాం. నేను వెళ్ళి మీకు స్థలము స్థిరపరచలేగా నేనుండి స్థలంలో మీరు ఉండేలాగా మరలా వచ్చి నా యొద్ద నుండిటకు మిమ్మల్ని తీసుకొని పోదును. ఎందుకు పడద్దంటున్నాడు? ఎందుకు మన హృదయాలు నెమ్మదిగా ఉండమని చెప్తుందంటే ఆయన మనం వచ్చి తీసుకుపోతా అంటున్నాయి చెప్తుంది. అక్కడ ఏమంటున్నా, మిమ్మల్ని తీసుకొని పోతున్నాయి. ఎంత ఆదరణ మాట మనం చెప్తా ఉంటాం అక్కడ. ఆయన తెలుసు మన జీవితాలు కలవరపడతాయి అని చెప్పేసి, మన జీవితాలు భయం అయితే అని చెప్పేసి వాళ్ళ ఆ ప్లేస్లో ఉన్నారు ఆ శిష్యులు. భయంకరమైన మేడగదిలో జరుగుతున్న సంగతులు కూడా వాళ్ళకి కలవరపడ్డాయి. ఆ టైంలో చెప్తాను, మీ హృదయాలు కలవరపడడానికి. ఎందుకంటే నన్ను నమ్మండి ఇంకా చెప్తున్నాడు. నేను నేను అక్కడికి వెళ్తున్నా నా తండ్రి దగ్గరికి, నేను వచ్చి మళ్ళీ మన మిమ్మల్ని తీసుకెళ్తాను చెప్తున్నాడు. మిమ్మల్ని తీసుకొని పోదని చెప్పేసి అక్కడ ఎంత క్లియర్గా మనకు చెప్తా ఉన్నాడు. ఇంకా చెప్తా ఉన్నాడు, నేను వెళ్ళిన స్థలంలో నా ఎక్కడ తీసుకెళ్తుందంటే అక్కడ పరలోకంలో ఏదో ఆ బంగారు వీధులు ఉన్నాయని, లేకపోతే అక్కడ గొప్ప మరి ఏంజల్స్ ఉన్నాయని, దూతలు ఉన్నాయని, లేకపోతే అక్కడ ఆ పర్ల్ తోటి ఈ వజ్రాలతోటి ఆ గేట్స్ ఉన్నాయని కాదు. కానీ ఆయన అంటున్నాడు, నా యుద్ధకు నేను తీసుకెళ్తాను, నా యుద్ధ నుండుటకు మిమ్మల్ని తీసుకోవద్దు. ఆయన తోటి ఉండని మనం తీసుకెళ్తా ఉన్నాడు. హల్లెలూయా! ఎంత గొప్ప భాగ్యం. ఏసేటట్టు ఉంటే నీకు ఆయన తీసుకెళ్తా ఉన్నాడు. నేను బంగారం నడిపేది కాదు, ఉంటాయి తప్పకుండా అక్కడ బంగారం ఉంటాయి, వజ్రాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ముఖ్యంగా నేను ఎందుకు తీసుకెళ్తున్నా అంటే ఆయనతోటి ఉండని. ఎంత గొప్ప దేవుడు, ఎంత ప్రేమిస్తా ఉన్నాడు.
అందుకోసం అంటుంది మనల్ని కలవరపడదు, మీ హృదయాలను తొందర పడనీయద్దు, భయపడొద్దని చెప్తాను. మనం ఏదొచ్చినా కానీ మనము భయపడకుండా ఉండాలి. 14:4 అంటూ ఉన్నాడు, నేను వెలుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. ఇక్కడ యేసు వారు చెప్తూనే ఉన్నాడు కదా, మనం వింటూనే ఉన్నాం, జీవాహారం నేనే, లేకపోతే లోకానికి వెలుగును నేనే, నేనే గొర్రెల కాపరిని, నేనే ద్వారము, లేకపోతే నేనే పునరుత్థానము జీవం చెప్పేసి చెప్తా ఉన్నాడు. కానీ వాళ్ళకు అర్థమైతే లేదు. చెప్తా ఉన్నాడు కదా, నేను వెలుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. దేవుడు యేసు ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళకి మార్గం తెలుసు అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసి చెప్తున్నాడు. అయ్యా నేను ఇప్పటి నుంచి ఎన్ని దినాల నుంచి చెప్తా ఉన్నాను కదా, నేనే మార్గం, లేకపోతే నేనే అదని చెప్పేసి చెప్తా ఉన్నప్పుడు వాళ్ళు అనుకున్నారు, యేసు అనుకున్నారు వాళ్ళకు తెలుసు అనుకున్నారు. కానీ కొన్నిసార్లు మనము అడగాలి యేసుని, అన్నీ అర్థమైనట్టుంటే కొన్నిసార్లు మనము తప్పు చేస్తూ ఉంటాం కదా. మనము తెలకపోతే మనము అడగాలి. కొన్నిసార్లు ఏమి వినకుండా అర్థమైనట్టు చేస్తాం, కానీ తర్వాత అరే అది ఏం చెప్పిండా అని అంటారు. అది కాదు, డౌట్ వచ్చినప్పుడు అడగాలి. ఈ శిష్యులు కూడా ఎంత ఏమంటారు ఇన్నసెంట్ అంటే, ఎంత ఇన్నసెంట్ ఏమంటారు, ఎంత అమాయకులు అంటే వాళ్ళు ఇమీడియట్గా అడిగేస్తారు యేసుని, అయ్యా ఇదేంటి అని చెప్పేసి. అక్కడ ఈ తోమ అడుగుతా ఉన్నాడు. అక్కడ 5వ వచనంలో అందుకు తోమ ప్రభువా ఎక్కడికి వెళ్ళొచ్చిందో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియని ఆయన అడగగా అక్కడ చెప్తా ఉన్నాడు. అక్కడ అప్పుడు తోమ అడుగుతున్నాడు, ప్రభువా ఎక్కడికి వెళ్తున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియని ఆయనను అడగగా. సరే, అక్కడ చూస్తే ఆ అమాయకంగా వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఎప్పుడైతే మనం అడుగుతామో యేసు ప్రభువు మనకు చెప్తా ఉన్నాడు. మనం అడిగినప్పుడే మనకు ఆన్సర్ ఇస్తా ఉన్నాడు. ఆయన ఎంత లవింగ్ పర్సన్ అంటే, ఈ కొంతమంది కొన్నిసార్లు మనము పేరెంట్స్ కూడా కొన్నిసార్లు ఊరికి అడుగుతూ ఉంటే వాడు అరే డోర్ పూసుకోరా అంటారు పేరెంట్స్ కూడా. కొన్నిసార్లు ఇక బాస్లు అయితే ఎన్నిసార్లు చెప్పాలో నీకు అని చెప్పేసి అంటూ ఉంటారు కదా, ఏదైనా అడుగుతూ ఉంటే. కానీ యేసు అట్లా కాదు, ఎంత నువ్వు మంచిగా ఎన్నిసార్లు అడిగినా కానీ ఆయన మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా ఉండే. ఆయన ప్రేమ గల దేవుడు, ఆయన దీర్ఘశాంతం గల దేవుడు, ఆయన కృపగల దేవుడు, ఆయన ప్రేమ గల దేవుడు. ఆయన మంచిగా మనకి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఆయన చాలా దీర్ఘశాంతం గల దేవుడు. వాళ్ళకి చెప్పలేదు యేసు వారు మార్గము ఇట్లా ఉంటుంది అయ్యా, మార్గము ఇప్పుడు నువ్వు పైన చూస్తున్నావు కదా స్టార్, అక్కడ ఆ స్టార్ కనబడుతుంది, ఆ స్టార్కి పోవాలంటే ఒక 70 ఏళ్ళు పడుతుంది. అక్కడ నుంచి ఇంకొక స్టార్ ఉంటుంది, ఆ ఒక గ్రూప్ గెలాక్సీ, అక్కడ ఒక జాషువా అనే ఒక గెలాక్సీ ఉంటుంది, దాన్ని దాటిపోయిన తర్వాత ఉంటుంది ఆయన మార్గం అని చెప్పలేదు ఆయన ఎక్స్ప్లెనేషన్ ఏం చేయలేదు. అక్కడ మనం చూస్తాం. అక్కడ ఈ థామస్కి ఏం చెప్పింది అక్కడ, యేసు నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారానే తప్ప ఎవరు తండ్రి యొక్కకు రాడు. అది మీరు కదా నేనే మార్గం అయ్యా, నేనే సత్యము, నేనే జీవము చెప్తాను. క్లియర్గా ఎప్పుడైతే ఆ ప్రశ్న వేసిందో, ఆ డౌట్ ఆయనకు వచ్చిందో థామస్కి, ఇమీడియట్గా యేసు వారు ఆయనకి క్లియర్గా చెప్తున్నాడు, అయ్యా నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, ఇది నా తప్ప తండ్రి యొద్దకి నేను తీసుకుపోలేదు కదా. యేసు చెప్పలేదు నేను నీకు మార్గము చూపెడతాను చెప్పలేదు, కానీ ఆయన అన్నాడు నేనే మార్గం చెప్తాను. ఆయన చెప్పలేదు నేను సత్యం గురించి చెప్తాను, లేకపోతే సత్యం ఏంటంటే చెప్పలేదు, కానీ నేనే సత్యం అని చెప్తాను. లేకపోతే జీవితానికి కొన్ని ఐడియాస్ చేయకుండా ఆయన అంటాడు నేనే జీవం అని చెప్తాను. ఆయన తప్పించి ఎవరు ఇంత క్లియర్గా మనం చెప్తా ఉన్నాయి, నేనే మార్గమును, నేనే జీవమును, నేనే సత్యం అని చెప్తాను. మార్గం తెలియకపోతే అంటే మనం పోవడం లేదు, మార్గం తెలియకపోతే మనం పోలేము, ఇంకా సత్యం తెలియకపోతే మనము ఏదో తెలుసుకోలేము, జీవం లేకపోతే మనము జీవించలేము. సో ఆ మూడింటికి ఆయన చెప్తున్నాడు, ఆయన నేనే మార్గమును సత్యమును
మనకు అందరికీ ఈ సాయంత్రం సమయం కూడా మన హృదయాలని కలవరపడనియొద్దండి, మన హృదయాలని తొందరపాటుని అని చెప్పేసి యేసు చెప్తున్నాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. మనము వెంబడించాలంటే ఆయననే మార్గం, మన త్రోవ ఆయననే. ఆయన మనకు ఇట్లా పో అని చెప్పడు, ఆయననే చెప్తాం అక్కడ. ఇంకా మనము నమ్మాల్సిన సత్యము యేసయ్యనే. సత్యం అంటే ఏదో బుక్కు లేకపోతే అదేదో థియరీ కాదే, యేసుక్రీస్తే సత్యం. ఇంకా మన నిరీక్షణ కావాలంటే ఆయన మన జీవము ఆయననే, మన నిరీక్షణకు జీవము ఆయననే. నిరీక్షణ ఎక్కడో లేదు, ఆయనలే మనకు జీవం ఉందని చెప్పేసి యేసు వారు చెప్తాను. మనం చూస్తే ఈ లోకంలో కొన్ని లక్షల మార్గాలు ఉన్నాయి, కొన్ని కోట్ల మార్గాలు. ఇండియా చూస్తే దేనికి నరకానికి పోయి కోట్ల మార్గాలు ఉన్నాయి నరకానికి పోయి. కానీ తండ్రి దగ్గర పోనీకి, లేకపోతే నిత్య జీవం కావాలంటే, లేకపోతే నీకు పరలోకం కావాలంటే ఒకటే మార్గం, అదేంటి నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యం. ఇంకా వేరే ఏం లేదు. ఎంత క్లియర్గా మనతోటి అక్కడ వాళ్ళతో చెప్తా ఉన్నాడు, ఇంకా మనతో కూడా ఆయన క్లియర్గా మాట్లాడుతున్నాడు. ఈ హృదయంలో కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాడు, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేనిలా మీతో చెప్పినను, మీకు స్థలము సిద్ధపరచ వెళ్తున్నాడు. చాలా ఉన్నాయి. మనం తొందరపడిన అవసరం లేదు. ఆయన దగ్గర కొన్ని మిలియన్స్ హౌసెస్ ఉన్నాయి. అందరి కోసం మనకు మనం సిద్ధపరిచింది. మనం కలవడానికి అవసరం లేదు. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచినట్లా నేను స్థలంలో మీరు ఉండులాగా మరలా వచ్చి నా యొద్దకు నుండుటకు మిమ్మును తీసుకొని పోవు. ఇక్కడ మనం చూస్తే అక్కడ నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచినట్లా, భూమి పునాదుల ముందుకే అక్కడ ఒక రాయబడ్డది అన్నీ రెడీ ఉందని చెప్పేసి. కానీ ఇక్కడ యేసుప్రభు చూస్తే అక్కడ నేను పోయి సిద్ధపరుస్తున్నా అంటున్నా, అంటే ఇంకా అది కంప్లీట్ కాలేదు నీ హౌస్, అక్కడ పోయి సిద్ధపరుస్తున్నా అని అనుకోవచ్చా? అంటే జీసస్ పోయి అక్కడ రెడీ చేస్తున్నాడు అని చెప్పేసి అట్లా కనబడతా ఉంటుంది కదా. జీసస్ పోయి మంచి హౌస్ మాకు రెడీ చేస్తున్నాడు అని చెప్పేసి అనుకో, అది కాదండి. ఇక్కడ ఆయన చెప్తా ఉన్నాడు, నేను అవన్నీ రెడీ ఉన్నాయి అన్నమాట, కానీ అవి మూతపడి ఉన్నాయి. ఎప్పుడైతే నేను ఈ సిలువలో ఆ పని అయిన తర్వాతనే అక్కడ మీకు అందుకనే అక్కడ అంటున్నాడు, నేను అక్కడ పోతున్నా చెప్తాడు. అక్కడ ఏం చెప్తున్నాడు, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచేట్లా నేనుండు స్థలంలో మీరు ఉండలాగున్నా మరలా వచ్చి నా యుద్ధకు మిమ్మల్ని తీసుకొని నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచు. అంటే ఆ యేసుక్రీస్తు ఆ సిలువలో జరుగుతూనే కానీ మనకు ఇంట్రెస్ట్ లేదు. అందుకని దాని గురించి చెప్తాను. నేను అది రెడీ చేస్తున్నాను. ఇంకొక 8 hours లేకపోతే తర్వాత ఒక 8 hours 12 hours తర్వాత ఆయన ఆ పని చేస్తాం. నీకోసం నా కోసము రెడీ చేస్తాను. ఎంట్రన్స్ రెడీగా. ఏ విధంగా అంటే యేసుక్రీస్తు మరణం ద్వారా ఆయన తిరిగి లేచినప్పుడే మనకు అక్కడ ఎంట్రన్స్ దొరుకుతూ ఉంటాం. ఎంత గొప్ప పనిని ఆయన మనకు వచ్చేసి మనకు స్థలం సిద్ధపరుస్తూ ఉన్నాక మనకు మార్గం, ఆయననే మార్గము, ఆయననే జీవం, ఆయననే సత్యం అని చెప్పేసి ఆయన మనకు ఎంత క్లియర్గా చెప్తా ఉంటారు. ఈ 6వ మాటలో ఎంత మీనింగ్ ఉందో మనం గమనించవచ్చు. ఆయన అన్న ప్రతి మాట కూడా అది చేసి చూపెట్టడం మనం చూస్తాం. అక్కడ పునరుత్థానం నేను అన్నప్పుడు ఆయన లాజరు లేపి చూపెట్టింది అక్కడ కదా. వెలుగు అన్నప్పుడు అక్కడ ఆ గుడ్డోనికి అక్కడ ఆ కళ్ళు చూపెట్టిన తర్వాత ఆ మాట అనడం మనం చూస్తాం. సో ప్రతి మాట కూడా ఆయన ఒక ముందుకు ఆయన చెప్తాము, నేనే మార్గము సత్యం. ఎందుకంటే ఆయన అక్కడ చనిపోతాను నీకోసం, నా కోసం చనిపోయి ఆయన తిరిగి లేసి ముందు అని చెప్తాను, నేనే మార్గము యేసు ద్వారానే, ఆ సత్యము యేసుక్రీస్తు ద్వారానే, ఆ జీవము నీకు వచ్చేది యేసుక్రీస్తు ద్వారానే. ఈ సాయంత్రం సమయం మన హృదయంలో మరొకసారి మనము తలంచుకున్నాము, అయ్యా నువ్వు ఇంత గొప్ప అయినా మాకు స్థలం సిద్ధపరుస్తున్నావా,
మనకు అప్పుడు మన హృదయాలు కలవరపడదు సార్ కదా. ఎందుకంటే ఆయన అన్నీ చేస్తా ఉన్నాడు కదా, అన్నీ చేసి రెడీ చేసినాడు. మనమందరం నిలబడి ఒకసారి మన జీవితాలను పరీక్షించుకుందాం. ఇన్ కేసు ఏమైనా మనకు తొందర ఉన్నా, డౌట్ ఉన్నా, అనుమానాలు ఉన్నా కానీ అడుగుదాం. ప్రభా అయ్యా మీరే తండ్రి మాకు ఆన్సర్ అయిన ప్రతి ప్రశ్నకు తండ్రి మీరే జవాబు. ఏ విధంగా అయితే ఆ తోమ అడిగినప్పుడు ఆయన క్లియర్ చెప్తున్నాడు, అయ్యా నేనే మార్గం, నేనే సత్యము, నేనే జీవం అని చెప్పేసి చెప్తాను. అటువంటి మరి మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని నువ్వు తెలుసుకున్నావా? తెలుసుకోకపోతే ఉదయం ఇంకా తొందరపడుతూ ఉంటుంది, కలవరపడుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ యేసుని స్వీకరించినప్పుడు ప్రతి కలవరం నుంచి ఆయన మనల్ని దూరం చేస్తూ ఉంటాడు, ప్రతి బాధ నుంచి ఆయన మనల్ని దూరం చేస్తూ ఉంటాడు. ఆయన మన తోడైన మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఈ మాట మనందరినీ బలపరచాలి. సాయంత్రం నేనే మార్గము, నేనే సత్యము, నేనే నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి ఎదురుకు రాలేదు. ఆయననే మనకు మార్గం, ఆయన ఒక్కడే. మహారాజుగా నీకేం స్తోత్రాలు వందనాలు చేసుకుంటున్నాను తండ్రి. ప్రభా ఆరాధన అంతట్లో తండ్రి మీరు సహాయం చేశారు. మీ పరిశుద్ధాత్మని మాకు తోడుగా వచ్చారు ప్రభా. మీ ఆత్మ సంచారాన్ని ఆచరించినందుకు మీకేం స్తోత్రాలు వందనాలు చేసుకుంటున్నాను తండ్రి. అయా మీరు మాట్లాడిన వాక్యం ద్వారా తండ్రి మీకే వందనాలు ప్రభా. మీరే మార్గము, సత్యము, జీవము ఉన్నారు దేవా. మీకు స్తోత్రాలు తండ్రి. అయా నాయన మీ సత్యాన్ని ప్రభావ మేము ప్రకటించడానికి, మీ మార్గంలో ప్రభావ మేము నడవడానికి, అయా మీ నిత్య జీవానికి ప్రభావ మేము వారసుగా ఉండడానికి ప్రభావ అయా తండ్రి మీరు ఒక మాకు ఏర్పరిచినటువంటి నా మార్గాన్ని బట్టి మీకు వందనాలు ప్రభావ. అయా తండ్రి మీ ద్వారానే ప్రభావ మమ్మల్ని తండ్రి ఒక దత్తపుత్రుల పుత్రికలుగా ప్రభావ అయా నాన్న మీరు దేవుడికి నా ఫాదర్కి తండ్రి మీరు మమ్మల్ని అటాచ్ చేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభావ. అయా తండ్రి నన్ను ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు బ్లెస్ చేయమని ప్రార్థన చేస్తున్నాము. అయా స్పిరిచువల్గా మేము ఫ్రూట్ఫుల్గా అంతకంతకు ఫలించడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ వారం అంతా కూడా ప్రభా మీ కృప, మీ కాపుదల మాకు తోడుగా ఉండండి, ఉంచండి. అయా పని వర్క్ చేసిన సహోదరులందరినీ ప్రభావ మీరు దీవించండి ప్రభావ. వారి పనిపాటలు మీరు తోడుగా ఉండండి. ఎండలో వర్క్ చేసిన బ్రదర్స్ మీరు జ్ఞాపకం చేస్తుంది. వారికి కావాల్సినటువంటి స్ట్రెంత్ మీరు దయచేయండి దేవా. కుటుంబాన్ని ప్రభా ఈ ఇండియాలో విడిచిపెట్టిన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేస్తురండి. పిల్లలు మీరు దీవించండి నాయన. ఎటువంటి అనారోగ్యం రాకుండా ప్రభావ మేమందరం కలుసుకునే పర్యంతరం ప్రభావ నీ కృపా క్షేమములు మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయా మేము మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్తుండగా మేము సురక్షితంగా మళ్ళీ మా ప్లేసెస్కి ప్రభావ మేము వెళ్ళడానికి కూడా సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మేమందరం తండ్రి మేము నేర్చుకున్నటువంటి వాక్యాన్ని ప్రభావ మా జీవితాల్లో నేను అప్లై చేసుకుని తండ్రి నేను ఒక సువాసనగా ప్రభావ మేమందరం తండ్రి జీవించడానికి కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మళ్ళీ వచ్చే వీక్ వరకు ప్రభావ మీ తోడుని, మీ కనికరాన్ని, మీ హస్తాన్ని మాకు తోడుగా ఉంచి మమ్మల్ని నడిపింప చేయమని మమ్మల్ని దీవింప చేయమని యేసయ్య నామమున అడిగి పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ కలిగిన సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం గాక. ఆశీర్వాదం